ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత శివపురాణ ప్రవచన ఆరంభం. మునులు బ్రహ్మతో భాషించుట. సౌనికాదులారా శ్రద్ధగా వినండి. సృష్ట్యాదిగా ఎన్నో కల్పాలు గడిచిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పం ఆరంభంలో 6 గొప్ప గొప్ప గోత్రాలకు చెందిన 6 మునులు ప్రోగుబడి ఇదే ప్రయాగలో కూర్చున్నవారై పరబ్రహ్మ ఎవరా అని తర్కించుకున్నారు. ఎన్నాళ్ళు గడిచినా వాళ్ళు తర్కం తెమలకపోవడం వల్ల సరాసరి సృష్టికర్త అయిన బ్రహ్మను కలిశారు. అందరినీ సృష్టించిన వాడివి నువ్వే కనుక మాకెవరికీ తెలియని విషయాలు నీకు ప్రత్యక్షముగా తెలిసి ఉంటాయని నమ్ముతున్నాము. కాబట్టి చతుర్ముఖ, మా సందేహం తీర్చు. పరబ్రహ్మ పరమ పురుషుడు అని చెప్పబడుతూ ఉన్నవాడు ఎవరు? నువ్వు తప్ప మా సందేహం తీర్చగలవారెవరు మాకు తోచటం లేదు అని ప్రాధేయపడ్డారు. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. మునులు: హే దాత, పరుడు అని చెప్పబడే పరముడు ఎవరు? బ్రహ్మ. రుద్రుడు, ఆయన సదాశివుడు. మునులు: ఆ శివతత్వం ఎలా తెలుస్తుంది? బ్రహ్మ: శివానుగ్రహం వల్లనే తెలుస్తుంది. ఆయన యొక్క అసాధారణమైన అనుగ్రహం వల్ల శివభక్తి ఏర్పడుతుంది. భక్తి వల్ల క్రమక్రమముగా సంపూర్ణము గ్రహం సిద్ధిస్తుంది. దానివల్ల సాధక జ్ఞానం సమకూరుతోంది. తద్వారా శివతత్వం తెలుసుకోవాలి. మునులు: సాధ్యాలలో ముఖ్యమైనది ఏది? సాధనం అంటే ఎటువంటిది? సాధకుడు అంటే ఎవరు? బ్రహ్మ: సాధ్యాలన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది శివ పదప్రాప్తి ఒక్కటే. అందుకు సాధనం శివారాధన చేయడం మాత్రమేనని తెలుసుకోవాలి. శివానుగ్రహం వల్ల ఏర్పడిన శమదమాది సంపత్తులు కలవాడే సాధకుడు అని చెప్పబడుతున్నాడు. వేదాలలో చెప్పబడినట్లుగాను, తన కుల ఆచార వ్యవహారాల రీత్యాను, తన ఆశ్రమ ధర్మ నిర్ణయాలకు అనుగుణంగాను కర్మాచరణ గావిస్తూ ఆ సర్వకర్మల ఫలములను శివార్పణం చేస్తూ ఉండే సాధకుడు జన్మాంతరాన శివవాసమైన కైలాస పదమందు ఉంటాడనడంలో సందేహం లేదు. ఇక సాధన, దీనికి శ్రవణం, కీర్తనం, మననం అనేవి 3 చాలా ముఖ్యమైనవి. మునులు: ఆ మూడింటి గురించి మరింత విపులముగా తెలియజేయండి. బ్రహ్మ: వినండి. పరమేశ్వరుని లీలా విలాసాదులను మనసారా వినడమే శ్రవణం. మనం మన కంటితోనే లోకాన్ని పరిశీలిస్తాం. అలా కంటికి తోచని వాటిని గురించి వినాలని కుతూహలపడతాం. అటువంటప్పుడు కేవలం కంటికే కాదు, వాక్కులకి మనస్సుకి కూడా గోచారంగాని ఆ పరమేశ్వరుడి గురించి వినాలని ఇంకెంత తపనగా ఉంటుంది. అదుగు అలా తప్పించి ఆ సర్వేశ్వరుడి గురించి గురుముఖత వినాలి. అది నాంది. అటుపై ఎక్కడ శివనామం వినపడినా, శివపరమైన విషయం చెవికి సోకినా తొలగిపోకుండా యువతుల సోయగాలు గురించి యువకుడు ఎంత తన్మయంగా వింటారో అలా వినాలి. అది శ్రవణం. ఆ తరువాతది కీర్తనం, అనగా అది దైవతమైన ఆ పరమేశ్వరుని దుష్ట శిక్ష రక్షణాది గాథలను, లీలలను నిత్యం కీర్తించుతూ ఉండాలి. వాటినే గానం చేస్తూ ఉండాలి. అది కీర్తనం. కేవలం మనోగతంగా ఆకైవల్యదాయకుని భావించుట, అర్చించుట అనేవే మననం. ఈ మూడింటికి మూలం సజ్జన సాంగత్యం. అనునిత్యము కూడా వృద్ధులు, జ్ఞానులు, సద్బుద్ధి గలవారు అయిన వారితో సంచరించడం వలన, వారితోనే కూడా ఉండడం వలన 4 మంచి ముక్కలు వినడం జరుగుతుంది. అలా ఆరంభమవుతుంది శివపరమైన శ్రవణం. వింటున్న కొద్దీ కీర్తనానికి పునాది దృఢతరమవుతుంది. కీర్తనం పరిపక్వ స్థితికి చేరుతున్న కొద్దీ మననానికి బీజం పడటం, మనసు మననోన్ముఖం కావడం సిద్ధిస్తాయి. అందుచేత
శ్రవణ, కీర్తన, మననము అనబడే ఈ మూడు క్రమంగా ఒకదానికన్నా ఒకటి ఉత్కృష్టమైనవిగా తెలుసుకోవాలి. ఇంతకీ అంతో ఇంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఏదీ సిద్ధించదు. ఉపరివిధ షట్కులీల మునిగణ చతుర్ముఖ సంవాదం తరువాత తిరిగి సూతుడు ఇలా చెప్పసాగాడు. సనత్కుమారుడు వ్యాసునకు శైవము బోధించుట. ఒకప్పుడు మా గురువుగారైన వ్యాసుల వారు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటుండగా అక్కడికి సనత్కుమారుల వారు ఏం చేశారు. వ్యాసుడు ఆయనకు అర్ఘ్యమిచ్చి సత్కరించాడు. సంతృష్టుడైన సనత్కుమారుడు సాత్యవతేయ, సత్యమైన దాన్నే సదా ధ్యానించాలి. శివుణ్ణి మించిన సత్యం లేదు. కాబట్టి నీలాంటివాడు శివసాక్షాత్కారం పొందవలసి ఉంటుంది. ఇంతకీ నువ్విక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగారు. బదులుగా వ్యాసుడు, స్వామి, ప్రజలందరికీ ధర్మార్థ కామమోక్షాలు 4 సిద్ధించే విధి విధానాలన్నీ గ్రథితం చేశాను. కానీ ఇంత తెలిసి ఇంత చేసి కూడా నాకింతవరకు ముక్తి సాధనమైన జ్ఞానం కలుగలేదు. ఆ చింతలోనే మోక్షార్థినై తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. నవ్వాడు సనత్కుమారుడు. దానికింత చింత దేనికి? గతంలో ఒకసారి నేను కూడా నీలాగే కలతపడి మందరాద్రి మీద తపస్సు చేశాను. అప్పుడు శివానుగ్రహం వల్ల కరుణకు, జ్ఞానానికి మారుపేరైన వాడు, సర్వసాక్షి అయిన నందికేశ్వరుడు తారసిల్లి నన్ను ఓదార్చాడు. శ్రవణ, కీర్తన, మననములు అనే మూడింటి ద్వారానే ముక్కంటి దయను, తద్వారా పరమపదాన్ని చేరుకోగలమని బోధించాడు. కాబట్టి ఓ పరాసనందన, నువ్వు కూడా అదే విధముగా శ్రవణ, కీర్తన, మనన త్రయాన్ని అనుష్ఠించి తాపత్రయాల్ని వర్జించి ప్రశాంత చిత్తుడివి, మోక్షగామినివి కావయ్యా అని చెప్పి అనుచర సహితుడై స్వకీయ విమానారూఢుడై బ్రహ్మలోకన మార్గముగా వెళ్ళిపోయాడు. అంచేత శ్రవణాది సాధన త్రికమొక్కటే ముక్తిదమని మనమంతా తెలుసుకోవాలి అన్నాడు సూత మహర్షి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ సాధనాత్రికం చాలా సమయం తీసుకుంటుంది. కృత త్రేతాయుగాలలోనే అది సాధ్యం. దురాపరంలో కూడా కష్టపడితే సాధించుకోవచ్చు. కానీ కలియుగంలో మానవులు మరీ అల్పాయుష్కులైపోతారు కదా. మరి అటువంటి అతి స్వల్పకాల జీవులకు కూడా మోక్షం లభించేందుకు సులభోపాయము ఏమీ లేదంటావా అని అడిగారు సౌనికాదులు. లింగార్చన ప్రాముఖ్యం సూతుడు చెప్పనారంభించాడు. కలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంలో కానీ, ఇంట్లోని దేవతార్చనా పీఠంలో కానీ, ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, అభిషేక, వస్త్ర, భస్మ, గంధ, అక్షత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూల, మహానీరాంజన, మంత్రపుష్పం, నమస్కారం, ప్రార్థనలనే ఏక ఉపచారాలతోటి అర్పించాలి. ఛత్రం, చామరం, తాళపత్రం, అద్దం, గంట, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది. అలా రోజు శివపరంగా లింగారాధన చేసిన వారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చేయలేని వారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్యాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా ఫలితాన్నే పొందగలుగుతారు. శివుడొక్కడు మాత్రమే నిష్కలతత్వం చేత లింగంగాను, సకలత్వం చేత మూర్తిమంతంగాను ఆరాధింపబడతాడు. తక్కిన దైవితాలన్నీ మూర్తిమంతాలు సాకారేలే గాని పరతత్వమైన
నిరాకారతను పొందలేకపోయాయి. శివుడే సర్వేశ్వరుడనడానికి ఇదే ఆధారం మనకి. అది వినిన మునులు మళ్ళా ఇలా అడిగారు: నువ్వు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పరబ్రహ్మైన ఆ శివుడు సకల నిష్కల రూపాలు రెండిటినీ ఎందుకు పొందాడు? ఆ విషయం వినిపించు, చెబుతాను. గతంలో మార్కండేయుడు ఇదే ప్రశ్నను అడగగా దానికి నందికేశ్వరుడు చెప్పిన సమాధానాన్నే మీకు చెబుతాను వినండి అని ఆరంభించాడు సూత పౌరుకుడు. లింగా లింగావిర్భవ చరిత్రం లింగావిర్భావ చరిత్రం. నందికేశ్వర ఉపాచ. ఒకనొక సృష్టి ఆరంభించబడిన వేళ అప్పటికి 5 ముఖాలతో అలరారే అభ్యాసనుడు విష్ణువు దగ్గరకు వచ్చాడు. అసలే అందగాడైన అభ్యనాభుజుడు మరింత జగన్మోహనంగా నిదురపోతున్నాడు. శేషపాన్పు మీద పారిషదులందరూ యుక్తమైన ఉపచర్యలు చేస్తున్నారు. తాను మొదలుపెట్టిన సృష్టి నిరాకటంగా సాగుతున్న సూచనల వలన కాస్తంత అహంకారంతో ఉన్నాడు. కంజోద్భవుడు అహం పుట్టడం ఆలస్యంగా ఆక్రమించేస్తుంది శివమాయ. అదే జరిగింది బ్రహ్మకి. ఆ శివమాయలో పడి అహం పెంచుకుని, ఏమయ్యా 4 చేతులు వాడా, ఇంతటి సృష్టికర్తను నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి, మర్యాద చేయకుండా నిద్రపోతున్నావా? అందరికీ తండ్రిని నేను, గురువుని నేను. ఎప్పటికైనా తెలివి తెచ్చుకుని లేచి నన్ను మర్యాద చెయ్యి. అతిథి మర్యాద చేయని వారికి ప్రాయశ్చిత్యం విధించబడుతుంది తెలుసా అన్నాడు. మండుకొచ్చింది మహావిష్ణువుకి. తన బొడ్డులోంచి మొలచిన తామర పువ్వులోంచి పుట్టిన విరించి తనను అలా నిర్లక్ష్యం చేయడం, తనే తండ్రిననడం ఆయనకి సుతారము నచ్చలేదు. అయినా స్థితికర్త కదా, అందుకని పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ, బ్రహ్మదేవ నీకు స్వస్థత కలుగునుగాక అంటూనే బ్రహ్మకన్న తన ఆధిక్యతను చెప్పుకోసాగాడు. ఎప్పుడైతే ఆత్మస్థుతి మొదలుపెట్టాడో అప్పుడే శివమాయ ఆక్రమించేసింది విష్ణువును. బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివమాయలో మునిగిపోయారు. నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదన వల్ల నేను సర్వేశ్వరుని అంటే కాదు, నేనే సర్వేశ్వరుని అనుకునేదాకా వెళ్ళిపోయింది. మాట పెరిగింది. చివరికి యుద్ధంగా పరిణమించింది. విష్ణువు వైపు విష్ణుగణాలు, బ్రహ్మవైపు బ్రహ్మగణాలు సమకూడి సమర సంఖారాహం చేశాయి. దేవతానీకం, దివ్యర్షి గణాలు ఊర్ధ్వంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తిలకించసాగాయి. యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతోంది. దానికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూచి బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు. ఆ లోక భీకరులైన ఆ ఇషికాద్వయ ప్రభావానికి దేవతలు దిమ్మిరిపోయారు. శివశివ శివశివ శరణు శరణు శివ శరణం అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి. సర్వశక్తిమంతుడా సదాశివుడు వచ్చిన వాళ్లను ఓదార్చాడు, అభయమిచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాశుపతాస్త్రాలతో ఢీకొంటున్న బ్రహ్మ విష్ణువుల నడుమ అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రము, పంకజాసురుడు ప్రయోగించిన పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తైజస స్తంభంలో విలీనమైపోయాయి. తుది మొదలు తెలియకుండా వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరికీ తేజస్సులు తప్పిపోయాయి. బ్రహ్మ విష్ణువులు కలలు దప్పి కలతపడసాగారు. వారి అహంకారాలు అణగారిపోయి అంతకు ముందెన్నడూ కనీవిని ఎరుగని ఈ అపూర్వ జ్వాలాస్తంభం వల్ల ఏర్పడ అద్భుత రసంలో మునిగిపోయారు. తానే సర్వజ్ఞుడని తానే సర్వస్రష్టయని తగులాడుకుంటూ ఉన్న తామరస గర్భులాద్దరికి ఈ తత్కాల విద్భూత వినూతన తేజం పట్టుబడలేదు. ఇది వాళ్ళు సృష్టించింది కాదు,
వాళ్ళు ఎరిగినది కాదు. అవయవాలు లేకుండా అప్రమేయంగా, అనూహ్యంగా, పరిణామరహితంగా, తుది మొదలు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క అంతుదరి తెలుసుకోవడమే విధి విష్ణువులకు సమస్యగా పరిగణించింది. తక్షణమే బయలుదేరారు వాళ్ళు. దాని మొదలు తెలుసుకోవడం కోసం విష్ణువు శ్వేతవరాహమై పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆ వెలుగు యొక్క తుది కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంలో ఊర్ధ్వానికి సాగాడు. ఎంత దొలుచుకుపోతున్నా కానీ మొదలు దొరకక అలిసిపోయాడు ఆదినారాయణుడు. ఇక తన వల్ల కాదనుకుని వెనుదిరిగి యుద్ధస్థలానికి చేరాడు విష్ణువు. పైకి వెళ్ళిన బ్రహ్మకి కూడా ఏమీ పాలుకుపోలేదు. ఆ నిట్ట నిలువుకు తుది ఎక్కడుందో చిక్కలేదు. కానీ సరిగ్గా అదే సమయానికి శివతైజస స్తంభాగ్రం నుండి ఒక మొగలి పువ్వు క్రిందకు పడుతూ కనిపించింది. బ్రహ్మ దానిని ఆపాడు. తన అన్వేషణ గురించి చెప్పాడు. ఈ నిట్ట నిలువు నిట్టకు ఆగ్రం నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ మొగలి పువ్వు, ఓ మొలక, నవ్వి నవ్వి నేను వస్తున్నదే అక్కడి నుంచి. కాలమాన రీత్యా అయితే చాలా యుగాలైంది నేను జారి ఇప్పటికిక్కడకు చేరాను. ఈ లోపల ఈ స్తంభం ఇంకెంత పెరిగి ఉంటుందో తెలియదు. నా మాట విను, దీని అగ్రాన్ని చూడడం నీ తరం కాదు అంది. బాధపడ్డాడు బ్రహ్మ. తుది కానకపోతే విష్ణువు ముందు లోకువైపోవలసి వస్తుంది, లేక విష్ణువుతో సమానుడవ్వలసి వస్తుంది అని అది తనకు నచ్చదు. తన విష్ణువు కన్నా గొప్పవాడు అనిపించుకోవాలి. అందుకని ఒక ఆలోచన చేశాడు. మొగల పువ్వుని చూసి, ఓ కేతకీ సుమ, నువ్వు నాకు ఉపకారం చెయ్యి. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ స్తంభాగ్రాన్ని సందర్శించానని చెబుతాను. నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు. సరే అంది మొగల పువ్వు. కేతకీ బ్రహ్మలిద్దరూ పూర్వ రణస్థలం చేరారు. దిగులుగా కూర్చుని ఉన్నాడు విష్ణువు. వచ్చాడు. బ్రహ్మ తాను ఆ వెలుగు కంబం పైభాగం చూశానని చెప్పాడు. మొగల పువ్వే సాక్ష్యం అన్నాడు. అవునంది మొగలిపు పొత్తి. నిట్టార్చాడు నీరదాశ్యాముడు. నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను, ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మ ఆధిక్యతని అంగీకరిస్తూ అతనిని అర్ఘ్యపాద్యాదులతో ఆరాధించి ఆ తైజస స్తంభం దగ్గరే బెంగగా కూర్చుండిపోయాడు. శివుడు ప్రత్యక్షమై విష్ణువును అనుగ్రహించడు. ఎప్పుడైతే విష్ణువులోని అహంకారం నశించిందో అప్పుడే అతనిని గప్పిన శివమాయ తొలగిపోయింది. తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. చిత్త సంయమనంతో శివ శివ అనుకోసాగాడు. అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి నిశ్చయించిన శివుడు విష్ణువు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. తక్షణమే నిష్కలమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. సిగలో జాబిల్లి నొసటన కన్ను, నీలకంఠం, నాగాభరణాలు, డాకేల శూలం, మరొక చేత అభయముద్ర, వాఘ్రంబరంతో సాక్షాత్కరించాడాయన. కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంఠేకాళుణ్ణి అర్ధనయనాలతో వీక్షించాడు విష్ణువు. భక్తి సంభరిత మాసంతోనూ ఆనంద కంపితమైన తనూల తికతోనూ ఆయనను స్తోత్రం చేశాడు. స్ఫటికాభుడైన సాంబుడు ఇంద్రనీలాభుడైన శ్రీహరికి అభయమిచ్చాడు. నారాయణ, నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మ కన్నా నువ్వే ఎక్కువగా చలామణి అయ్యేవాడివి. అయినా నువ్వు అసత్యం చెప్పలేదు. నీ సత్యసంధ నన్ను సంతుష్టిని చేసింది. సత్యమే శాశ్వతమైనది. ఎవడు సత్యాన్ని ఆశ్రయిస్తున్నాడో వాడే శాశ్వతుడు. ఇక నుండి ఊర్ధ మధ్యమ అధోలోకాలు అన్నింటా కూడా నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు. నా వలనే నీకు క్షేత్రాలు ఏర్పడతాయి, పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి. లౌకిక జగత్తులో నా ఎంతటి వాడివిగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు.